ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి ప్రతిష్టాత్మకంగా రాబోతున్న చిత్రం పుష్ప 2 మొదటి భాగం అనూహ్యమైన విజయం సాధించడంతో రెండో భాగంపై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగులో కన్నా హిందీలోనే అధికంగా అంచనాలున్నాయంటే అక్కడి ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మొన్నటి వరకు బన్నీ సినిమా విడుదలవుతోంది అంటే మెగా అభిమానులు ఒకటే సందడి చేసేవారు, నానా హడావుడి చేసేవారు. కానీ ఇప్పుడు వారంతా మౌనంగా ఉన్నారు. కొన్నాళ్ల నుంచి మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య, అల్లు అర్జున్ అభిమానుల మధ్య హోరాహోరీగా సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తూ ఉండటంతో మద్దతుగా నంద్యాల వెళ్లాడు. నిబంధనలకు విరుద్దంగా చిన్న ర్యాలీ జరిగింది. దీనిపై కేసు నమోదైతే ఇటీవలే హైకోర్టు దీన్ని కొట్టేసింది. వైసీపీ అభ్యర్థి తరపున వెళ్లాడు కాబట్టి అప్పటి నుంచి మెగా అభిమానులకు, బన్నీ అభిమానులకు పడటం లేదు. దీనిపై తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. అప్పటి నుంచి వైసీపీ కార్యకర్తలు అల్లు అర్జున్ను తమ హీరోగా భావిస్తున్నారు. పుష్ప 2 సినిమాకు వైసీపీ కార్యకర్తలే ఎక్కువగా హడావుడి చేస్తున్నారు. తాజాగా పుష్ప 2 ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెబుతాడు. నాకు రావాల్సింది 7 కొండల అవతల ఉన్నా, 7 సముద్రాలు దాటి ఉన్నా పోయి తెచ్చుకునేదే పుష్పగాడి స్టైల్ అంటూ చెబుతాడు. సరిగ్గా ఇదే డైలాగును వైసీపీ అభిమాని ఒకరు జగన్ చెప్పిన డైలాగులతో పోల్చి ఎడిట్ చేశాడు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై జగన్ స్పందిస్తూ అరెస్ట్ చేస్తున్న పోలీసులను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సముద్రాల అవతల ఉన్నా అరెస్ట్ చేసి తీరుతామంటూ వ్యాఖ్యానించారు. ఈ డైలాగును పుష్ప 2లో బన్నీ డైలాగ్తో పోలుస్తూ తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. పుష్ప 2 విడుదలైనప్పుడు బన్నీ అభిమానుల కన్నా వైసీపీ అభిమానుల హంగామానే ఎక్కువగా ఉండబోతోందని దీంతో అర్థమవుతోంది.